సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శనివారం 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయాన్నే కుంకుమ పూజ, లలిత సహస్రనామ పారాయణ స్తోత్రం మహిళా భక్త బృందం సభ్యులచే నిర్వహించారు. కనకదుర్గమ్మ వారు పక్షం తిథులను అనుసరించి పంచాక్షరి మంత్రానికి అధిష్టాన దేవతగా కాలచక్రాన్ని నియంత్రించే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తజనులకు దర్శనమిస్తున్నారు. అష్టదిక్పాలకులను, నవగ్రహములను శక్తి నవనిత్యం చేసే ఉపాసన కలగజేటే దేవి అలంకరణలోని ఆంతర్యమని, అమ్మవారిని దర్శించుకున్నచో ఆత్మశక్తిని కలగజేస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నరగిరినాథుని నరసింహాచార్యులు తెలిపారు. ఆమె పరమేశ్వరుడు భక్తజన వల్లప్పుడు ఏదే చిన్న కోరిక కోరుకున్నా కూడా వెంబడే ఇచ్చేటువంటి వ్యక్తి. ఒక రాజ్యంలో ఇద్దరు అన్నదమ్ములు సంతానం లేక వాళ్ళ వ్యాపారం నడవలేకమంటే ఒకరోజు భగవంతుడి స్మరించి, నాయనా మమ్మల్ని కనుక మాకు సంతానం కలిగి మా అష్టైశ్వర్యాలు వస్తే నీ యొక్క నోము నోచుకుంటామన్నారు. ఆ యొక్క దానికే ఆయన సంతోషించి వాళ్ళకి అష్టైశ్వర్యాలు మరియు సంతానం కలిగించారు. కానీ ఇతను కోటికి పడగెత్తి స్వామివారినే మర్చిపోయాడు. ధనమెక్కిన మదమెక్కిన మాత్సర్యము మరిమరి ఎక్కువనని చెప్పేకల్లా వీళ్ళకి గుణపాఠం చెప్పాలని చెప్పి స్వామివారు ఏం చేశారంటే, ఆ రోజుల్లో ఒక వ్యాపారం చేయాలంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి పడవల మీద వెళ్ళాలి. వీళ్ళు వెళ్ళగానే వాళ్ళ యొక్క రాజ్యానికి ఎంటర్ కాగానే వీళ్ళని ఒక దొంగలుగా భావించి చెరసాల్లో వేసేశారు. కానీ మరి స్వామివారు శపించాడు, కానీ మళ్ళీ దానికి నివారణోపాయం ఆయనే చెప్పాలి. ఆ భార్యల పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. వాళ్ళకి చెప్పారు, మీరు ఈ నోము నోచుకోకపోవడం వల్ల మీకు ఇటువంటి అధోగతి పట్టింది, మీరు అది చేయండి అనగానే వారు ఉదయమే లేచి ఈ లలితా మాతను దర్శించుకున్నది మాత్రమే మొద్దుబారు దినం, అంటే బండాసురుని సంహరించడానికి అవతారం అమ్మవారు దర్శించింది. అటువంటి యొక్క బండాసుర అంటే బండబారు దినం, మొద్దుబారు దినం. పొద్దులే లేద్దాంలే అనుకుంటూ వాడు పొద్దుపోయేదాకా కూడా లేవట. అటువంటి బండాసురుడు యొక్క ఈ యొక్క గుణమే ఇటువంటిది. బండాసురుడిని సంహరించడం కోసం వచ్చింది. లలిత సుకుమార్యమైనటువంటి తల్లి. ఏ తల్లి అయినా సరే పిల్లలు తప్పు చేసినా చల్లగా చూసేటువంటి తల్లి లలితామాత. ఇటువంటి యొక్క అమ్మను దర్శించుకున్నట్లయితే ఆ యొక్క సౌకుమార్యము, ఆ యొక్క రజో తమో గుణాలని కూడా మనకి